ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పైన ఈ రోజు రేపు కోర్టులో విచారణ జరగనుంది. ఇక ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ మంజూరు, అలాగే కవిత అరెస్ట్ కి ట్రయల్ కోర్టు సిబిఐకి అనుమతి, కస్టడీ ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఆమె వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపైన గత శుక్రవారం సింగిల్ బెంచ్ విచారణ జరిపింది. లిక్కర్ స్కామ్ లోని 50 మంది నిందితుల్లో కవిత మాత్రమే మహిళ అని, మహిళా చట్టాల ప్రకారం ఆమెకు బెయిల్ ఇవ్వాలని కవిత తరపు సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి వాదనను వినిపించారు. అయితే కవిత బెయిల్ పిటిషన్లపైన ఈడీ కౌంటర్ దాఖలు చేయగా సిబిఐ మాత్రం సమయం కోరింది. ఈ నేపథ్యంలో ఈ రోజు వాదనను వింటామని జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. ఇక ఇవాళ కవిత వాదనలు, మంగళవారం ఈడీ, సిబిఐల వాదనలు పూర్తి చేయాలని ఇప్పటికే సింగిల్ బెంచ్ ఆదేశించింది.